జై శ్రీమన్నారాయణ. వేద ప్రతిభకు స్వాగతం. వాదించి గెలవటం గొప్ప లేక ఓడిపోయి మనసును గెలవటం గొప్ప? అహంకారాన్ని కరిగించి దైవానికి దగ్గర చేసే ఆండాల్ తల్లి సైకలాజికల్ సీక్రెట్ ఈ 15వ పాశురంలో ఉంది. అది ఏంటో చూద్దాం. இளங்கிளியே இன்ன முரங்குதியோ சில்லென்றழையேன் மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயும் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக வல்ல நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்குள் வல்லானை கொன்றானை மாற்றாரை மாத்தழிக்க வல்லானை మాయனை పాడేలోరెంబావాయ్. ఈ 15వ పాసురంలో బయట ఉన్న గోపికలు నువ్వు చాలా మాటకారివి అని లోపల ఉన్న గోపికను ఆట పట్టిస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన సైకాలజీ ఉంది. మనం ఒక వాదనలో నాదే తప్పు అని అంగీకరించిన క్షణం మన మెదడులో కోర్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గి ఆక్సిటోసిన్ అనే బాండింగ్ హార్మోన్ విడుదలవుతుంది. దీన్నే వేదాలు అహంకారాన్ని చంపడం అంటాయి. శత్రువుల గర్వాన్ని అణచడం అంటే వారిని చంపడం కాదు, వారిలోని శత్రుత్వ భావాన్ని చంపడం. ఇదే ఈ పాశురం మనకు నేర్పే అసలైన లీడర్షిప్ క్వాలిటీ. ఇక చివరిగా వల్లానై కొండ్రానై మాత్తారై మాత్తలిక్క. ఇక్కడ కృష్ణుడు కువలయాపీడము అనే మదపు ఏనుగును చంపాడని అర్థం. వైదిక పరిభాషలో ఈ ఏనుగు మనలోని అహంకారానికి సంకేతం. ఏనుగు ఎంత బలంగా ఉంటుందో మన అహంకారం కూడా అంతే బలంగా మనల్ని బంధిస్తుంది. దీనిని సైన్స్లో న్యూట్రలైజింగ్ నెగటివ్ ఎనర్జీ అనవచ్చు. కృష్ణుడు శత్రువులను చంపడం కంటే వారిలోని శత్రుత్వాన్ని చంపేస్తాడు. ఇది న్యూరోప్లాస్టిసిటీ లాంటిది. ఒకరి నెగటివ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా పాజిటివ్గా మార్చడం. శత్రువును మిత్రుడిగా మార్చుకునే ఈ మాయ కేవలం ఆ పరమాత్మకే సాధ్యం. మీరు కూడా ఈరోజే ఒక్కరితో వాదన ఆపి చూడండి, ఆ ప్రశాంతతే వేరు. ఇలాంటి ఆధ్యాత్మిక లైఫ్ హ్యాక్స్ కోసం మన వేద ప్రతిభ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి మందిరం తలుపులు ఎలా తెరుచుకుంటాయో చూడబోతున్నాం. మిస్ అవ్వకండి.